రేయ్, తలుపులన్నీ వేసేయండి, కిటికీలు కూడా మూసేయండి. బయట పోలీసు ఒక్కడు కూడా ఉండటానికి వీల్లేదు. నేను చెప్పేంత వరకు తలుపులు తీయకూడదు. ఎవరు వచ్చినా సరే. టైం ఎంత? 11:30 సార్. వీడి పేరు చేపల కృష్ణ. జేబులు కొట్టో, గొంతులు కోసో డబ్బులు సంపాదించడం, వాటిని అడ్డం పెట్టుకుని పాలిటిక్స్ లో దూకేయడం, ఎమ్మెల్యేలు అయిపోవడం, జనం నెత్తినకి డాన్సులు వేయడం. ప్రతి లుచ్చాగాడికి ఇదో పెద్ద బిజినెస్ అయిపోయింది. అందుకే వీడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నా. అంటే పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా నమోదైనోడు ఇప్పుడున్న రూల్ ప్రకారం ఎమ్మెల్యేగా నిలబడ్డానికి అనర్హుడన్నమాట. ఇప్పుడు మన చేపల కృష్ణ గారు ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పనికి రాడన్నమాట. అయినా ఇలాంటి పంది కుక్కులు కూడా ఎమ్మెల్యేలు అయిపోతే మన స్టేట్ మొత్తాన్ని దోచుకు తినేరు. అందుకే ఇలాంటప్పుడు మనలాంటి వాళ్ళని చక్రం తిప్పాలన్నమాట. ఇలా షాబ్బా, సంతకం అయిపోయింది. రేయ్, ఊర పందులు గుళ్ళోకి నీలాంటి ఉప్పర్ రౌడీలు అసెంబ్లీలోకి వెళ్ళకూడదమ్మా. మహాపాపం. కాబోయే ఎమ్మెల్యే శ్రీ శ్రీ చేపల కృష్ణ గారికి. రాజుగారు, ఇప్పుడు వెళ్ళి తలుపు తీసేయండి. బయట ఓ నల్ల కోటు ఉంటుంది, దాని చేతిలో ఓ తెల్ల కాగితం ఉంటుంది. దాని పేరు బెయిల్ పేపర్ అంటారు. తొందరగా వెళ్ళి తీసేయండి, లేకపోతే ఎరగొట్టేస్తారేమో పాపం. ఆహా, మీరు ఉండండి. చేపల కృష్ణ గారి బెయిల్ పేపర్స్. సార్, చేపల కృష్ణ గారి బెయిల్ ఆర్డర్. రాజుగారు, చేపల కృష్ణ గారి బెయిల్ పేపర్లు అంటండి, వదిలేయండి పాపం. ఓకే సార్. వీడు చాలా దుర్మార్గుడు అని అంటారు సార్. నేను చాలా మందిని చూశాను రాజుగారు. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. చేపల పులుసు తింటావా? కలిపి పెట్టాను. నాకు వెళ్ళాలని లేదు. అయితే మానే. కానీ తప్పదు కదా. వెళ్తానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు, మధ్యలో కొరక్కో మధ్యలో 3 రోజులు వెళ్ళి వచ్చేస్తే లైసెన్స్ వచ్చేస్తుంది. మనం ఫ్యాక్టరీ పెట్టి మన కోసమే కదా, పెళ్ళిన తర్వాత కావాలి కదా. నేను నీతో వద్దాం అనుకున్నాను, కానీ చెల్లెలు పెళ్లి కదా, రాలేను కదా. నువ్వే మరి ఎలాగోలా మేనేజ్ చేయాలి. మీ నాన్నగారు నీతో వస్తున్నారు కదా, ఆయనతో అన్ని మాట్లాడేశాను. నువ్వు వెళ్తే నాకు అస్సలు ఇష్టం లేదు. ఏం చేస్తావు, లైఫ్ వచ్చే వరకు నాకు బాధే. అప్పటి వరకు ఆంధ్ర యూనివర్సిటీ అమ్మాయిలు బీట్లు కొడుతూ కాలం గడుపుతుంటాను పాపం. చాలా బాగుంటారు తెలుసా.
వచ్చాక చాలా మార్పులు వచ్చినాయి సార్. అంత వద్దు రాజు గారు. హలో, నేనే కృష్ణరాజుని. ఏంటి స్మగ్లింగా? ఎక్కడ? చేపల గుట్లో గంజాయా? ఎక్కడ? చేపల నానియా? సార్, చేపల నానియా స్మగ్లింగా ఎక్కడ? ఏ లొకేషన్? ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి? రాజుగారికి డైరెక్ట్ చెయ్యి. మీరు చెప్పిన వింటున్నా. పంతులు గారు ఇగో బాగుండాలి. ఎప్పుడు సార్ తినేనా? ఎందుకే అంత చిరాకు? అందరినీ లోపల దోచండి, ఎవరిని వదలదు. ఎక్కడ ఏంటమ్మా? ఎక్కడ జాగ్రత్త? లాస్ట్ మినిట్ అన్ని టెన్షన్ పెడతావు. వెళ్ళు, నువ్వు వెళ్ళు. పప్పు ఏంట్రా? ఐస్ క్రీమ్ పెట్టరా. ఎల్లు. ఒరే సాంబార్ మూర్తిగాడు ఇంట్లో చెప్పాను, వెళ్ళి టీ షర్ట్ పెట్టరా. మూర్తిగా ఊరేళ్ళదు కదా. టీ షర్ట్ మర్చిపోయాను. అమ్మా 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 ఏంట్రా? అయ్యో మర్చిపోయాను రా. అమ్మా నువ్వు అన్ని ఇలాంటి పనులే చేస్తావు. పెళ్లి కొడుకు ఇవ్వాల్సిన బ్రేస్లెట్ ఇప్పుడు దాకా తీసుకురాపోతే ఎలా? నేను తీసుకొస్తాను, ఇప్పుడే వస్తా. రాజుగారు సీఎం చెప్పేశాడు, ఇదే చెప్పేశాడు, ఈ సీఎం చెప్పేశాడు. ఏం చెప్తారా? ఏం చెప్తారా? ఎవరా నీ గ్యాంగ్? నీ గ్యాంగ్ ఎవరు? చెప్పా ఎవరు? ఇంతకుముందు ఎవరైనా చెప్పావు? చెప్పా సార్. సార్ మీరైనా చెప్పండి సార్. సార్ నేను చెప్పలేదు. సార్ మీరు చెప్పండి సార్. మీరు అబద్ధాలు వస్తాడు. నువ్వే చెప్పావు, నేను చూశాను. పోలీసు చెప్పా చెప్పా ఎంత వీడే చెప్పాడు. వీడే చెప్పాడు. చెప్పేసాడు, ఆయన చేసి వస్తాడు. నాకేం తెలీదు. నాకేం తెలీదు. నాకేం తెలీదు. నాకేం తెలీదు. మీరే చూసారు కదా సార్, వీడు అబద్ధాలు ఆడుతున్నాడు. వీడే చెప్పండి సార్. సార్